ఎవరితను? నిన్నెవరు తీసుకొచ్చారు? ఈ మేడం తీసుకొచ్చారు. ఎందుకు అతన్ని తీసుకొచ్చావు? రోడ్డు మీద గొడవ పడుతూ ఒక అతన్ని తీవ్రంగా కొట్టాడు. ఇతన్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు. మర్యాదస్తుల ఫ్యామిలీలా ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? విజయ్ అండి. పేర్లో విజయం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని కొట్టి విజేతవి కావాలనుకుంటున్నావా? నో మేడం. డోంట్ సే మేడం, కాల్ మీ ఎస్ఐ గారు. అలాగేనండి. మంజు, కొట్టినతను చచ్చాడా బతికాడా? బతికి ఉన్నాడు ఎస్ఐ గారు. మరి వాణ్ణి తీసుకొచ్చావా? వాడెక్కడా? అతన్ని తీసుకురాలేదు. నీకతను ఎంతిచ్చి ఇతన్ని తీసుకెళ్ళమన్నాడు? షాక్ అవ్వకు. మరి కొట్టినోడ్ని తీసుకొచ్చావు, కొట్టించుకున్నోడు ఎక్కడా? వాడు కూడా ఉండాలిగా. వాణ్ణెందుకు తీసుకురాలేదు? వీణ్ణి బొక్కలో వెయ్యమని ఆ దెబ్బలు తిన్నోడు నీకు ఎంత లంచం ఇచ్చాడో? లంచమేంటి ఎస్ఐ గారు? పోలీసు వయ్యుండి ఏమీ ఎరగని యాపకాయిలా లంచమేంటి అని నన్నే అడుగుతున్నావు? మహానటివమ్మ. బడికి వెళ్లే టీచర్కు బ్లాక్ బోర్డ్ అంటే తెలీదు అంటే ఎలా అయితే నమ్మమో, పోలీసులకి లంచమంటే ఏంటో తెలీదంటే ఎవ్వరూ నమ్మరు. వాడిచ్చిన లంచం మొత్తం నువ్వే ఉంచేసుకుంటావా? నాకేమైనా వాటా ఇస్తావా? లంచం తీసుకునే టైప్ కాదేసే గారు. ఐఎమ్ వెరీ సిన్సియర్. సొద్దపోసేం కాదు. ఏసై సాంప్రదాయిని శుద్ధపూసని అని నేను పాట పాడాలి, అంతేగాని నీ పాట నువ్వు పాడుకోకు. అది సరే, కొట్టినతనేమైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు ఎస్ఐ గారు. కొట్టినతను స్టేషన్కి రాలేదు, కంప్లైంటు ఇవ్వలేదు. మరి అతన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఏమయ్యా, అతన్ని ఎందుకు కొట్టావు? ఒక అమ్మాయిని ఏడిపించాడు, అందుకే కొట్టాను ఎస్ఐ గారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఏఎస్ఐ? అతను చేసింది తప్పేంటి? కరెక్ట్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెడతావా? ఆ అమ్మాయిని మనం చూడలేదు. అతను చెప్పేది నిజమో అబద్ధమో ప్రూవ్ కావాలి కదా ఎస్ఐ గారు. లేదా ఆ అమ్మాయి వచ్చి ఇది నిజమని చెప్పాలి. అలా చెప్పడానికి ఆ అమ్మాయి కూడా లేదు కదా. ఆ పాపాపు, స్టేషన్లో ఇంతకంటే ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి. అతన్ని పంపించేయండి. నీ అనుమానంతో అమాయకుల్ని అనవసరంగా స్టేషన్కి తీసుకురావద్దు. ఏమయ్యా, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, సిఐ విక్రమ్ సార్ వచ్చిన తర్వాత పంపిద్దామండి. సిఐ లేనప్పుడు నేనే ఇన్ఛార్జిని. మహారాణి లాంటి నా చెల్లెల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రామ్మా, రా, అలా కూర్చో. అమ్మ రాజేశ్వరి, నిన్ను చూస్తే చాలు నాలోని బాధలు కష్టాలు అన్నీ పటాపంచలైపోతాయమ్మా. ఎలక్షన్స్ దగ్గరకొచ్చేసాయి కదన్నయ్యా. గెలిచే గాలి మన వైపు వీస్తుందా లేక ప్రత్యర్థుల వైపు వీస్తుందా? ఈసారి మన గెలుపు బాధ్యతలన్నీ ప్రజలకే అప్పచెప్పానమ్మా. మన కింద క్యాడర్ మనుషులు చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు, ముఖ్యంగా సత్య లాంటి వాళ్ళు. అన్నయ్య, యూత్ బలాన్ని వాడుకో, జనం సపోర్ట్ తీసుకో. కానీ నువ్వు వాళ్ళ మీద ఆధారపడినట్టుగా కనపడకూడదు. అది మనకి అంత మంచిది కాదు. తేడా వస్తే మన తల మీదకెక్కి తైతక్కలాడతారు.
ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. అందర్నీ నమ్మండి, కాని గుడ్డిగా నమ్మొద్దు. నమ్మినట్టు నటించాలి. శభాషమ్మ రాజేశ్వరి, ఈ అన్నకు తగ్గ చెల్లెల్ని అనిపించావు. ఎవ్వరిని గుడ్డిగా నమ్మడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్. అలా నమ్మినట్టు నటిస్తాడు. కానీ సత్య విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటాను. వాణ్ణి నమ్ముతాను. అతన్ని కూడా నమ్మొద్దు. ఎందుకు బంతిని వాడి కోర్టులో ఉంచాలి? అక్కర్లేదు. పనికి వస్తాడు అనుకుంటే పనివ్వండి, పనికి రాడు అనుకుంటే పారేయకుండా పక్కన పెట్టుకోండి.